నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. టేస్టీ వడలండి. నాకు తెలిసి ఎప్పుడు ఈ వడలు ఎవరు తినుండరు. ఒకవేళ తిని ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం జనరల్‌గా మినపప్పు పప్పుతోటి పొట్టు తీసేసి ఇడ్లీలో, దోసలో వేసుకుంటాము. కానీ ఆ పొట్టు వేస్ట్‌గా పడేసే పొట్టుతోటి ఈరోజు మనం వడలు తయారు చేసుకుంటున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్‌కెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. మనం ఇడ్లీకి కానీ, దోసకి కానీ నానబెట్టుకున్నప్పుడు పొట్టు వేస్ట్ చేయకుండా వడలు చేసుకుందాం. నేనైతే ఈరోజు ఇడ్లీకి నానబెట్టుకున్నానండి. ఆ పొట్టుతోటి ఈరోజు వడలు తయారు చేస్తున్నాను. చాలా చాలా బావుంటాయండి. ఇంకా ఎప్పుడు మీరు పడేయరనమాట. ఇలా ఒకసారి ఈ వీడియో చూస్తే పొట్టు తీసుకున్నాను కదా! ఈ పొట్టు మనం నీట్‌గా కడుక్కొని మళ్ళా కడుక్కున్న తర్వాత గూడా ఒక 2, 3 సార్లు నీట్‌గా కడుక్కోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి మినపప్పు వేసుకోవాలి. ఆ మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, ఇప్పుడు ఆ పొట్టు కొంచెం సప్పగా ఉంటుంది గదా! ఇప్పుడు అందులోకి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం తక్కువగా ఉంటే ఒక 5, 6 వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా ఉందనుకోండి ఒక 3, 4 వేసుకొని, అందులోనే కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పొట్టు తీసుకున్నాం కదా! ఆ పొట్టులో మినపప్పు, ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం గదా! ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మనం ఇడ్లీకి పిండి రుబ్బుకుంటాం గదా! పప్పుతోటి ఆ పిండి రుబ్బుకున్న పిండి ఒక గిన్నె చిన్న గిన్నె నిండా వేసుకోవాలండి. స్మాల్ కప్ వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వరకి బియ్యపిండి, పొడి బియ్యపిండి కొన్నదైనా పర్వాలేదు, మనం పట్టించుకున్నదైనా పర్వాలేదండి. అందులోనే ఒక కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే దీంట్లో ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఈ ఫ్లేవర్ పొట్టుతోటే బావుంటుందని ఆనియన్స్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలుపుకొని ఒకవేళ మీకు కొంచెం జారుగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి కలుపుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా ఉందంటే మళ్ళీ కొంచెం ఇడ్లీ పిండి అయితే వేసుకోవచ్చు. మనం వడలు వేయడానికైతే ఎలా ఉంటుందో దానికంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం మంట మీద వేడి చేసుకోవాలండి. మంట హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని వేడి చేసుకొని కొంచెం వేసుకొని చూడండి కాగిందా లేదా అన్నప్పుడు పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి. కంపల్సరీ వడలు ఏవి వేసినా గానీ వాటర్ ఉండాలి. పక్కన వాటర్ అద్దుకొని మనం చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఉండొద్దు. అలాగని మరి మందంగా ఉండొద్దండి. మీడియంగా మనము శనగపప్పు వడలు ఎలా ఒత్తుకుంటామో అలా చేసుకొని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. వేసుకునేటప్పుడు మంట సిమ్‌లో పెట్టుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకొని, స్లో ఫ్లేమ్‌లో మీడియంగా పెట్టుకొని, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి తిప్పుతూ కాల్చుకోవాలండి. 2 వైపులు చక్కగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా కాల్చుకుంటేసుకుంటే మనకు మినపప్పు పొట్టుతోటి వడలైతే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంత బాగున్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే గనక కంపల్సరీ నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అన్నీ ఇలాగే వేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి. మినపప్పు పొట్టుతోటి వడలైతే రెడీ అయిపోయినాయి. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఇంకాను. ఫ్లేవర్ ఓకే అయితే మీకు ఉల్లిపాయలు, మినపప్పు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు తగులుతూ ఆ పొట్టు, ఈ పప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటదండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం క్విక్‌గా చేసుకునే రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండండి. చాలా బాగుంటాయి. బయటంతా క్రిస్పీగా ఉంటాయి. లోపల మంచిగా సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా చాలా బాగున్నాయి. పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకసారి పొట్టు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటారండి. థాంక్ యూ.